సందీప్ ఇప్పటికైనా నీ ఫ్రెండ్ సంతోష్ వాడు మారిండా లేకుంటే మళ్ళీ ఇట్లనే కథలు పడతాడు ఏమన్నా? మీరు గంత బుద్ధి చెప్పిన తర్వాత కూడా మారకుండా ఇప్పుడైతే వాడు ఎవరు జోలికి పోతలేడు. మీరు నా మర్దర్ ఫొటోస్ మాఫింగ్ చేసి దాన్ని అంత బాధ పెట్టినా కూడా అది ఏ పోనీతి అని చెప్పేసి సంతుగా వదిలేసిందంటే అది ఎంత మంచిది చెప్పు. అట్లాంటి దాన్ని మీకు ఎట్లా బాధ పెట్టాలనిపించింది? అన్వేష్ నేను అప్పటికి సంతగానే చెప్తూనే ఉన్నా వద్దురాని, కానీ వాడే ఏం లేదు. సరే సందీప్, ఇన్ని రోజులు అంటే అయిపోయిందో అయిపోయింది. ఈ కాంచాన్ని మాత్రం నా మర్దలు జోలికే రావద్దు, వాడు ముందే చెప్తానా. ఓకే అన్వేష్. అమ్మా ఏంది బిడ్డ? నీకు ఒక విషయం చెప్పాలమ్మా. మా ఫ్రెండ్ అన్వేష్ తెలుసు కదా నీకు? తెలుసు బిడ్డ, ఏమైంది? అమ్మా నాకు కాలేజ్ డేస్ నుంచి అన్వేష్ అంటే చాలా ఇష్టం అమ్మా. అన్వేష్కి కూడా నేనంటే ఇష్టం, ఇద్దరం లవ్ చేసుకుంటాను. ఏందే బిడ్డ నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అవునమ్మా, నేను చెప్పేది నిజమే. అందుకని నేను సంబంధాలు చూడకని చెప్పిన. నేను అన్వేష్ పెళ్లి చేసుకుంటాం. బిడ్డ తండ్రి లేని బిడ్డ వాడిని నేను గౌరవంగా పెంచితే గిదేనా నువ్వు చేసేది? అట్లా కాదమ్మా, అన్వేష్ ఎంత మంచిడో నీకు తెలుసు కదా, నేను బాగానే చూసుకుంటాడు. అట్లా కాదు బిడ్డ, అసలు అన్వేషదేం కులం మనదేం కులం అన్ని తెలిసి నువ్వు ఆయన ఎట్లా ఇష్టపడ్డావే? ఏందమ్మా నువ్వు వెనకటోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతావు? ఈ రోజుల్లో కూడా కులం చూస్తారా? ఇక నువ్వు నాకేం చెప్పకు బిడ్డ, ఇక చేసిన చాలు, అన్వేషణ మర్చిపో. ఏందమ్మా అంత ఈజీగా మర్చిపో అని చెప్తాను? నేను అన్వేషణ తప్ప ఇంకెవ్వరిని చేసుకోను. నువ్వు ఇట్లా మొండికేసినావు అనుకో, 4 రోజులలో నీకు సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. నేను సావనైనా చేస్తా కానీ అన్వేషణ తప్ప ఇంకెవరిని చేసుకోను.